వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీలక్ష్మి. ఈరోజు మీకోసం ఒక న్యాచురల్ రెమెడీతో వచ్చానండి. అది కూడా హెయిర్కి సంబంధించి. హెయిర్ థిక్ అండ్ స్ట్రాంగ్గా ఎలా ఉంటుంది అండ్ నల్లగా మారడానికి ఒక రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. అది కూడా మన ఇంట్లో దొరికే న్యాచురల్ రెమెడీస్తో చెప్తాను. అదేంటో చూద్దాం పదండి. ముందుగా మనకు కావాల్సింది ఒక కప్ కొబ్బరి నూనె అండి. ఆముదం తీసుకోవాలి. ఒక స్పూన్ సరిపోతుంది ఆముదం. కలబంద మనకి ఇంట్లో అందరూ వాడుతూ ఉంటారు. కలబంద మొక్కని ఒకటి తీసుకుంటే ఒక లీఫ్ సరిపోతుంది మనకి. దానితో పాటు మందార పువ్వులు నెక్స్ట్ డేకి పువ్వులు వాడిపోతే కొమ్మలు ఉంటాయి కదండి, అవి సరిపోతాయి మనకి. కొంచెం ఫ్రెష్గానే ఉంటాయి, కొంచెం మీకు చూడడానికి కూడా కొంచెం మెత్తగా ఉంటాయి. ఇది ఆయిల్కి చాలా బాగుంటుంది. దాంతోపాటు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుందాం. వీటన్నిటితో కలిపి ఒక స్ట్రాంగ్ హెయిర్ ఆయిల్ని మనం తయారు చేసుకుందాం. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం కట్ చేసుకుని పెట్టుకున్న అలోవెరా ముక్కల్ని తీసుకుందాం. ఎన్నో అక్కర్లేదు, కొంచెం చిన్న ముక్క, ఇంత సైజ్ ముక్క సరిపోతుంది. ఎందుకంటే ఒక కప్పు ఆయిల్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇంత సరిపోతుంది అన్నమాట. ఇలా సిజర్స్తో ఉన్నా కట్ చేసుకోవచ్చు, చాక్తో ఉన్నా కట్ చేసుకోవచ్చు, సరిపోతుంది. తర్వాత మనం చెప్పిన ఈ మందార పువ్వు మొగ్గలు ఉన్నాయి కదా, అవి తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కుందు తీసుకుందాం. దీనిలో ఏదైతే మనం మందార పువ్వు మొగ్గలు తీసుకున్నామో అవి మొత్తాన్ని వేసుకుని కచ్చాపిచ్చా దంచుకోవాలి. మొత్తం మందార మొగ్గలన్నిటిని ఇలా దంచుకున్న మొత్తం మందార మొగ్గల్ని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వేసుకుందాం. దాంతోపాటు అలోవెరా ఉంది కదా, అలోవెరాని కూడా జస్ట్ కొంచెం స్మాష్ అయ్యేటట్టు దంచుకుందాం. ఎందుకంటే జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా. తొక్కలతో అయితే మీకు ఇంకా మంచి పోషకాలు అన్నవి ఉంటాయి అన్నమాట. ఇలా అలోవెరాని మందార పువ్వులని రెండింటిని స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక స్టవ్ మీద నీళ్లు మరగబెట్టుకోవాలి వేడయ్యేంత వరకు. బాగా కనిపిస్తుంది కదా, బాగా మరిగిన వాటర్లో ఒక గిన్నె పెట్టుకుందాం. మైక్రోవేవ్ సేఫ్ కానీ స్టీల్ గిన్నె కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. దీంట్లో మనం ఏదైతే దంచుకున్న అలోవెరా మరియు మందార పువ్వులు ఉన్నాయో ఈ రెండిట్ల మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఎప్పుడు డైరెక్ట్ అన్నది మనం చేయకూడదండి. ఎందుకంటే దీంట్లో ఉన్న విటమిన్స్ కానీ దీంట్లో ఉన్న పోషకాలు కానీ ప్రతిదీ పాడైపోతాయి అన్నమాట. డైరెక్ట్గా చేసుకోవచ్చు కదా, ఎందుకు వాటర్లో పెట్టి చేస్తున్నారు అంటే దానికి ఇదే మాట కారణం. ఎందుకు అంటే దీంట్లో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ అన్ని మొత్తం పోతాయి అన్నమాట డైరెక్ట్గా ఎక్కువ హీట్ చేస్తే. అందుకనే దీనికి ఒక సబ్స్టిట్యూట్గా ఒక బౌల్ అన్నది తీసుకున్నాను. కొబ్బరి నూనె ఉంది కదా, ఆ కొబ్బరి నూనె దీంట్లో వేసుకోవాలి. ఆ నీళ్లు వేడెక్కి కొలది మీ ఆయిల్ కూడా బాగా వేడెక్కుతూ, దాంతోపాటు దీంట్లో ఉన్న అలోవెరా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ కానీ మందార పువ్వుల ఎక్స్ట్రాక్ట్ కానీ ప్రతిదీ ఈ ఆయిల్లో కలుస్తూ ఉంటుంది అన్నమాట. కొబ్బరి నూనె డైరెక్ట్గా వేడి చేయడం కన్నా ఇలా ఒక బౌల్ పెట్టేసి వేడి నీళ్ళలో పెట్టి వేడి చేయడం చాలా మంచిది. ఒక కప్పు కొబ్బరి నూనెలో ఒక స్పూను ఆముదం. చాలా థిక్గా ఉంటుంది ఆముదం అన్నది. ఇది మన హెయిర్కి కూడా చాలా మంచి ఒక థిక్నెస్ని ఇస్తుంది. దాంతోపాటు నలుపుదనాన్ని కూడా ఇస్తుంది అన్నమాట.
హెయిర్ ఫాల్ అన్నది కూడా బాగా కంట్రోల్ అవుతుంది. ఇలా ఒక 10 నిమిషాల దాకా మొత్తం ఈ ఆయిల్ని మరిగించుకోవాలి. అయిపోయిందండి, మొత్తం అంతా మరిగింది. మొత్తం దీంట్లో ఉన్న అలోవెరా ఎక్స్ట్రాక్ట్ కానీ మందార పూల ఎక్స్ట్రాక్ట్ కానీ కంప్లీట్గా దీంట్లో కలిసిపోయింది. దీన్ని మనం పక్కకు తీసేసుకుందాం. మరిగించుకున్న ఆయిల్ని మనం చల్లారిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకుని మనం ఓవర్ నైట్ అంతా వదిలేసినా సరే సరిపోతుంది. ఇలా ఓవర్ నైట్ అంతా వదిలేసి దీంట్లో ఉన్న ఉంది కదా, తుక్కు ఉంది కదా, దీన్ని అంతా మనం నెక్స్ట్ డే వడకట్టుకోవాలన్నమాట. ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లోకి ఒక స్ట్రైనర్ ద్వారా చిక్కం తీసుకుని చిక్కంలో కంప్లీట్గా ఈ నూనెనంతా వేసేసుకుందాం. మొత్తం ఈ చిక్కంలో దీన్ని మొత్తంగా ఈ పేస్ట్ని అంతా స్మాష్ చేస్తూ వడకట్టుకోవాలన్నమాట. దీంట్లో మనకి చాలా ఆయిల్ ఉండిపోయింది కదండి, ఇది బాగా మొత్తం దిగేంత వరకు కనపడుతుంది కదా, ఇలా జెల్లీలా వస్తుంది. ఇది మొత్తం దిగేంత వరకు మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా రెడీ చేసుకోవాలండి అలోవెరా హైబిస్కస్ కోకోనట్ ఆయిల్. దీన్ని గనక మనం ఓవర్ నైట్ అంతా మన హెయిర్కి గనక అప్లై చేసేసుకుని ఓవర్ నైట్ అంతా ఉంచుకుని మార్నింగ్ తలస్నానం చేసేస్తే మీ హెయిర్ చాలా మంచి నౌరిషింగ్గా ఉంటుంది, మంచి మాయిశ్చరైజర్ వస్తుంది, దాంతోపాటు హెయిర్ థిక్గా ఉంటుంది, బ్లాక్ వస్తుంది, హెయిర్ ఫాల్ అన్నది కూడా చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. చూసారు కదండి, ఒక మంచి హెయిర్ లాస్ రెమెడీ. మరిన్ని రెమెడీస్ కోసం మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సైనింగ్ ఆఫ్ శ్రీలక్ష్మి.